తాడేపల్లిలో ఓ పెద్ద అనకొండ ఉంది. ఆ అనకొండని లేపేయండి అంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అసలు తాడేపల్లిలో ఉన్నటువంటి ఆ పెద్ద అనకొండ ఎవరు, షర్మిల ఆ అనకొండని లేపేయమని ఎందుకు చెప్తున్నారు, ఎందుకు డిమాండ్ చేస్తున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. తాడేపల్లిలో ఓ పెద్ద అనకొండ ఉంది, వెంటనే ఆ అనకొండలు లేపేయండి అంటూ షర్మిల డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ షర్మిల డిమాండ్ వెనక అసలు ఏముంది? తాడేపల్లిలో ఉన్న ఆ పెద్ద అనకొండ ఎవరు? ఇప్పుడు జనరల్గా ఒక కఠినమైనటువంటి పదాలని, ఫెరోషియస్గా ఉండేటువంటి లాంగ్వేజ్ని ఎప్పుడు వాడతాం? బాగా కోపం ఉన్నప్పుడు, లేదా ఆవేశం ఉన్నప్పుడు, కసి ఉన్నప్పుడు వాడతారు, అంతే కదా. షర్మిల గారికి ఎంత బాధ, ఎంత కసి, ఎంత ఆక్రోశం ఉంటే ఆ విధమైనటువంటి మాటలు మాడతారు. ముందు ఆ తాడేపల్లిలో ఉండేటువంటి అనకొండను లేపేయండి, ఎత్తేయండి, లేదంటే విషనాగులు ఉన్నాయి అక్కడ, ఆ విషనాగులకి అనకొండ కాపలా ఉంది అనేటువంటి పదజాలాన్ని ఉపయోగించారు ఆవిడ. అంటే ఎత్తేయండి అని అన్నారు. ఎందుకు ఎత్తేయండి అని అన్నారు అని అంటే, నాకు ఆ మాట అన్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్కి వెళ్ళినప్పుడు ఆయన 53 రోజులు జైల్లో ఉన్నారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు, ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత జైల్లోకి ఆయన వెళ్ళినటువంటి రోజు ఈయన లేడు. 2 రోజుల ముందు లండన్ వెళ్ళాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. లండన్ వెళ్ళిన తర్వాత రెండో రోజు మూడో రోజు జరిగింది అరెస్ట్ జరిగింది. ఆయన జైలుకి వెళ్ళారు. జైలుకి 9 రోజులు అక్కడ ఉండి 10వ రోజు ఏమో వచ్చారు. వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఆయన అన్న మాట ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అరెస్టు, చంద్రబాబు గారుగుడు కదా అప్పుడు ఆయన, చంద్రబాబు అరెస్టు పైన పెద్దలు వాళ్ళు తెలుసు, నాకు తెలీదు అని అన్నాడు. ఒకటి, నేను లండన్లో ఉన్నప్పుడు పోలీసులు ఎత్తారు, ఎత్తారు అని చెప్పి వాడారు. లండన్లో ఉన్న పోలీసులు ఎత్తారు చంద్రబాబుని, పైన ఢిల్లీలో పెద్దలు ఉన్నారు, నాకేం తెలియదు, ఇదే కదా వాడింది. బహుశా ఆ విధంగా ఎత్తేయండి, ఇన్ని లేపేయండి అని చెప్పి షర్మిల గారు ఉపయోగించుంటారు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకు అని అంటే, విషనాగులు ఉన్నాయి అక్కడ, ఆ విషనాగులే సైబర్ సైకోలు. సో వీళ్ళు, ఈ విషనాగులు చేసినటువంటి ప్రచారం ఏంటి? ఆవిడ చెప్తున్న దాని ప్రకారం తన మీద, సునీతారెడ్డి గారి మీద, విజయమ్మ గారి మీద పోస్టులు పెట్టారు. ఘోరాతి ఘోరమైనటువంటి సభ్య సమాజం, చదవలేనటువంటి, విలనేనటువంటి పదజాలంతో అసలు రాజశేఖర రెడ్డి గారికే పుట్టలేదు షర్మిల అనేటువంటి పోస్టులు వీళ్ళు పెట్టారు. వీళ్ళు పెట్టినప్పుడు నిజంగా నువ్వు ప్రోత్సాహం లేకపోతే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సాహం లేకపోతే వీళ్ళు పోస్టులు పెట్టగలరా? ఒకవేళ పోస్టులు పెట్టారనుకుందాం తెలియకుండా, వాళ్ళ మీద అప్పుడే చర్యలు తీసుకోవాలి కదా. అంటే దాని అర్థం ఏంటి? ఈ అనకొండే ఈ విషనాగుల చేత ఇలాంటి ప్రచారం చేయించారు అని చెప్పి ఆవిడ ఓపెన్గా ప్రెస్ మీట్లో చెప్పారు. చెప్తూ వీళ్ళని కాదు అరెస్ట్ చేసేది, ముందు తాడేపల్లిలో ఉండే అనకొండను అరెస్ట్ చేయండి అని చెప్పి డిమాండ్ చేశారు. సొంత చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, తాడేపల్లి అనకొండ ఉంది, ఆ ముందు అనకొండను తీసుకెళ్లి లోపల పడేసింది, అరెస్ట్ చేసి. వీళ్ళు వల్ల రవీంద్ర రెడ్డో లేకపోతే ఇంకొక రాఘవ రెడ్డో లేకపోతే ఇంకొకళ్ళు కాదు, ఇంటూరి రవికిరణ్ ఇలాంటి వాళ్ళు కాదు, అసలు ఈ విషనాగుల్ని పెంచి పోషిస్తున్నటువంటి అనకొండ ఉంది అక్కడ, ఆ అనకొండని ఎత్తేయండి అని చెప్పి ఆవిడ చెప్పారని అంటే ఎంత మానసిక వేదన అనుభవించుంటారు ఆవిడ. విజయమ్మ గారు ఎంత మానసిక వేదన అనుభవించుంటారు. పైన రాజశేఖర రెడ్డి గారు, ఆయనంతా ఆత్మశోభించుంటుంది. తనకు పుట్టినటువంటి కూతురు కాదు షర్మిల అని అంటే, షర్మిలని చాలా ప్రేమగా చూసుకుంటారు ఆయన బతికున్న రోజుల్లో. షర్మిల, ఇప్పుడు జగన్ కావాలా షర్మిల కావాలా, నీకు ఎవరు ప్రేమ అంటే డెఫినెట్గా షర్మిల కావాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఓపెన్గా షర్మిల గారి మీద అభిమానం, ప్రేమ గురిపించేవాళ్ళు. అది అందరికీ తెలుసు, వైఎస్ ఫ్యామిలీ మొత్తానికి తెలుసు. అలాంటి షర్మిల అసలు రాజశేఖర రెడ్డికే పుట్టలేదని చెప్పేసి
సమాజానికి చెప్తుంటే ఎలా ఉంటుంది? సొంత చెల్లెల గురించి చెప్తుంటే ఎవరైనా మామూలు వాళ్ళు అంటేనే కోపం వస్తుంది. సొంత చెల్లెల గురించి నువ్వు రాజశేఖర రెడ్డి పుట్టలేదని చెప్పేసి వాళ్ళు అంటుంటే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఏం చేసినట్టు? అంటే కాముకున్నారంటే ఎవరు చేయించినట్టు? వాళ్ళు చేయించినట్టే కదా. ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి విషయం ఇంకోటి ఉంటుందా? ఆయన కంప్లైంట్ లేదా దుష్ప్రచారం లేదంటే అసభ్య పదజాలం అసాంఘిక శక్తులతోటి చేయించింది ఆ రోజున ఎవరి మీద చేయించారు? వాళ్ళ సొంత చెల్లెలు సొంత మదర్ మీదనే కదా చేయించింది, సొంత అమ్మ మీద కదా చేయించింది. అంతకన్నా ఘోరమైన నేరం ఉంటుందా? అందుకే ఆవిడ బాధపడితే ఇలాంటి మాట్లాడినారు. ఇదే విషయాన్ని ఈ అరెస్టుల గురించి మాట్లాడుతూ ఉంటే అరెస్టులు జరుగుతున్నాయి కదా గత 2 రోజుల నుంచి, వీటి మీద మాట్లాడడానికి ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు లేటెస్ట్గా గురువారం రోజు. పెడితే ఆయన అక్రమ అరెస్టులు చేస్తున్నారు, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, అంతా పోలీస్ రాజ్యం నడుస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ఇలాంటి పదాలన్నీ మాట్లాడారు ఆయన. ఆ సందర్భంగా ఒక జర్నలిస్ట్ అడిగారు. ఏమడిగారంటే, షర్మిల గారే మీ మీద చర్యలు తీసుకోమంటున్నారు కదా అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు కదా, అంతటికి మీరే కారణం, మీరే డ్యామేజ్ చేశారని చెప్పి అంటున్నారు కదా అని చెప్పి ఒక జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ అడిగితే షర్మిల గురించి నా దగ్గర మాట్లాడొద్దు, షర్మిల ఎంతో, షర్మిల పార్టీ అంతా, 1.7% ఓట్ బ్యాంక్ ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ గురించి మాట్లాడుకునే అవసరం ఏంది, షర్మిల గురించి ఇంకోసారి నా దగ్గర మాట్లాడొద్దు అని చెప్పి డైరెక్ట్గా ప్రెస్ మీట్లోనే ఆ విలేకరికి చెప్పారు. అంటే ఒక నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నుంచి రాజకీయంగా వీళ్ళు ఎదిగారు, వైఎస్ ఫ్యామిలీ మొత్తం జీరో నుంచి ఎదిగింది ఒక కాంగ్రెస్ పార్టీలోనే కదా. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ వెళ్ళి దెబ్బతిని మళ్ళీ ఇటు వచ్చారు కదా ఆయన. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదిగారు కదా వీళ్ళు. కాంగ్రెస్ పార్టీ నుంచే ఈయన రాజకీయ అరంగేట్రం చేశారు కదా. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ అయింది అక్కడి నుంచే కదా ఆయన. కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఇమేజ్ని, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలాన్ని ఉపయోగించుకొని అత్యధిక పదవులు అనుభవించి ఆర్థికంగా బలపడిపోయి అసలు ఆ పార్టీ ఎక్కడ ఉంది, ఆ పార్టీకి ఆ అధ్యక్షురాలు ఆ గురించి మాట్లాడొద్దు, అసలు ఆ పార్టీ గురించి మాట్లాడొద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నారని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి భయపడుతుండాలి కాంగ్రెస్ పార్టీ షర్మిల గారి గురించి, లేదు నిజంగానే ఆ పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనుకోవాలి. కానీ ఇప్పుడున్నట్టు పరిస్థితుల్లో ఆ పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనడానికి లేదు. కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు సెంటర్లో బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉంది అది కాంగ్రెస్ పార్టీ. రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ బలపడితే ఎలా చెప్పరు? అది బలపడితే ఈ పార్టీకి నష్టం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అందుకని ఈయన దాన్ని లేనట్టుగా ఒక అభిప్రాయాన్ని తీసుకెళ్ళాలి సమాజంలో, కానీ ఆ విధంగా లైట్గా ఆయన కొట్టేశారు. అందుకే ఆయన మనస్తత్వం తెలిసే షర్మిల గారు ఇలాంటి వాళ్ళు అసలు రాజకీయాలకు పనికి రాదు, ముందు తీసుకెళ్ళి లోపలేండి అంటున్నారు. సొంత చెల్లె అరెస్ట్ చేసి లోపలేండి అని అంటున్నారంటే ఇక ఆయన చేసే రాజకీయాలకి అర్థమైంది, ప్రజలే తెలుసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.